ముందుకు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆల్మోస్ట్ మేము ఒడిస్సీకి రీచ్ అయ్యి మరి ఇదిగండి టుడుమ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, మన మోటార్ ఫీల్డ్ యూనియన్ టీమ్ మెంబర్స్ అందరు కూడా ఈరోజు మీట్ అయ్యి మరి సంవత్సరానికి ఒకసారి అనమాట మేము టూర్ ప్లానింగ్ చేస్తుంటాము. ఈ రోజు అయితే మేము ఈ విధంగా మరి సెట్ అయ్యి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు చూస్తున్నారు కదా, ఇంకా చాలా మందినే ఉన్నారు, వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఉన్నారనమాట. ఎందుకంటే వంటకాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి ముందు మేము అనమాట చిన్న చిన్న ప్లేసెస్ షూట్ చేద్దామని చెప్పి మేమైతే ఈ ప్లేసెస్కి మరి వచ్చాము. మరి మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాం. దానికి ముందు మరి తమ్ముడు రాజ్ కుమార్ మాట్లాడండి. మరి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయండి మీ మాటల్లో. ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాన్ని కోసం అందరికి రాదు, ఏదో వచ్చినప్పుడే ఇలాంటివి అన్ని వినియోగించుకొని చేసుకోవాలి. మేమంతా కుటుంబ సభ్యుల్లాగా అందరు కలిసి మెలిసి మాది ఒక వ్యవస్థ నుంచి మేమైతే వచ్చాం. మాది ఆటో యూనియన్, మాది బొర్రా అనమాట. బొర్రా నుంచి ప్రతి ఒక్కరు ఒక నిర్ణయించుకొని మా కుటుంబం సభ్యుల్లాగా మేమందరం కలిసి మెలిసి ఈ ట్రిప్నైతే ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మాలాగా మీరు కూడా విజిట్ చేయండి, అందరు బాగా వచ్చి ఎంజాయ్ చేయండి, సక్రమంగా ఇంటికి సేఫ్ గా రీచ్ అవ్వండి. ముందుకెళ్ళురా. అన్నా మనకి ఇది ఎంత ఫీట్లు ఉంటది? మనం కొండపై నుంచి ఇప్పుడు చూస్తున్నాం కదా, లోతు మినిమం ఒక 1200-1600 అడుగుల ఎత్తులో ఉన్నాం తమ్ముడు మనం. మనకు కూడా ఏంటంటే ఫస్ట్ టైం కదా రావడం. ఫస్ట్ టైం. ఓకే, అటు చూపించు తమ్ముడు. ఇప్పుడు మనం ఫుల్గా వెళ్ళేది చూసి నేను అబ్బెన్ను తింగానే ఇబ్బెన్ను మాట కానీ ఎంజాయ్ చేయాలి. మన్నారే ఏన్రీ. ఓకే, ఎటు తమ్ముడు? వావ్, చాలా చాలా బాగుందండి. చూడండి, చాలా వేల ఎత్తుల అడుగులో మేమైతే ఉన్నాం. 100 అడుగుల ఎత్తులు అనుకున్న కొన్ని 1000 అడుగుల ఎత్తులో ఉన్నాం. మీరు చూడండి, 3 సర్కిల్ నుంచి పడుతుంది అనమాట. వాటర్ ఫ్లోటింగ్ అయితే కాస్త తగ్గినా సరే వాటర్ మాత్రం చూడండి చాలా వైట్ గా అనమాట పడుతుంది. ఫ్లోటింగ్ ఎలా ఉందంటే చూడడానికి చాలా చాలా బాగుందండి. మరి చూడండి, సందర్శకులకి అయితే చాలా చాలా బాగుంది, కనువిందుగా ఉంది చూడడానికి ప్లేసెస్ అయితే. రండి రా బ్రో, రా నువ్వు రా. చూడండి, ఎవరు నాయన, ఎవరు బాబాయ్ శివర్లకి వెళ్ళకరా నాయన, నీ దండం పెడతాను, వచ్చారా బాబు, వద్దురా వచ్చే. ఇదిగో చూడండి, మా వాడు సాహసం చేస్తున్నాడు. వచ్చారా నాయన, వద్దు వచ్చాయన్నట్టు చంపేస్తాడు. ఫ్రెండ్స్, దయచేసి అటువంటి రిస్క్ అయితే చేయకండి, ఎందుకంటే చాలా హైట్ లో ఉన్నాం మనం. ఒకవేళ జరిగినా సరే ఫ్యామిలీ మెంబర్స్ సమాధానం చెప్పాల్సి ఉంటది. అటువంటి రిస్క్ అయితే చేయకండి. మీకు మన కిందకి వెళ్ళే దారి ఉందంట, మేము ఆ కిందకి వెళ్ళి మీకు అయితే ఫుల్ఫిల్ గా వాటర్ ఫాల్స్ అన్ని మీకు చూపిస్తాం. రాజకుమార్ ఓకేనా? నచ్చింది కదా లొకేషన్? కిరణ్ నచ్చింది కదా? నచ్చింది. ఎలాగా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం చూడడానికి? నేనైతే ఇంత ముందే వచ్చాను, మీతో మళ్ళీ ఇది రావడం నాకైతే చాలా ఆనందం ఉంది. ఏంటంటే ఇటు పక్క వాటర్, ఇటు పక్క వాటర్ 3 పక్కల నుంచి పడుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే మేమైతే కిందకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ఫిల్ గా చూపిస్తాం. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాం, మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా టుడుమ వాటర్ ఫాల్ కి వస్తే విజిట్ చేయండి, చూడడానికి అయితే చాలా చాలా బాగుంటదండి. మేము ఆల్మోస్ట్ మేమైతే చూసి పైకి వచ్చాము, చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు. ఇంకా కిందకి వెళ్ళి అయితే మీకు వాటర్ ఫాల్ ఫుల్ఫిల్ గా మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, మనకు మీకు చూపించాం కదా, 3 సర్కిల్ నుంచి వాటర్ ఫాల్ అయితే మీరు చూస్తున్నారు కదా, మంచి ఫ్లోటింగ్ గా మంచి ఫోర్స్ పడుతుంది అనమాట. అయితే అవి చూడడానికి ముందు మేమైతే 600 మెట్లు దిగేసి వెళ్ళాల్సి ఉంటుంది.
మీరు చూస్తున్నారు కదా, మేమైతే ముందుకు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ఫిల్గా చూపిస్తాం ఫ్రెండ్స్. దా కిరణ్ రా, మీరు చెప్పి ఇప్పుడు ఆల్రెడీ చెప్పు. వెళ్ళేటప్పుడు 2 games, వచ్చేటప్పుడు 2 games, మొత్తం 4 games. అప్ అండ్ డౌన్ 4 games. అది మేము ఇంకా 600 అడుగులు అనుకున్నాం కానీ అది 600 మెట్లు అనుకున్నాం కానీ 2 games 2 కిలోమీటర్లు నడవాలంట. మరి మళ్ళీ వెళ్ళి అట్లా రావడానికి మళ్ళీ మొత్తం కలిపి టోటల్ గా 4 games అన్నమాట నడవాలి. మేమైతే వెళ్తున్నాం. మాలో అయితే ఫుల్ ఎంజాయ్ లో ఉన్నారు, మాకు కొద్ది కష్టంగా ఉంది. ఇప్పుడు ఎందుకైతే వెళ్దాం. మైకంలో ఉన్నప్పుడు ఏ బాధ అనేది తెలియదు. వచ్చాము ఎందుకంటే మరి మేము ఆ సర్కిల్ నుంచి అయితే మీకు మేము వచ్చిన స్టార్టింగ్ లో మీకు చూపించాము. దాని కిందనకైతే మేము ఉన్నాము, చూస్తున్నారు కదా, చాలా హైట్ లో ఉంది ఆ ప్లేసెస్. ఎందుకంటే చూడడానికి చాలా భయంకరంగా ఉంది అనమాట. ఇది చూడండి, మేమైతే ఇంక వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మేమైతే దగ్గరికి వచ్చామండి. మొత్తానికి మాకైతే దూల దిగి బ్యాడ్ మిగిలినట్టే. చాలా హైట్ ఉందన్న, చాలా హైట్ ఉంది. ఈ మెట్లు కట్టిన వాళ్ళకి మనం నిజంగానే మెచ్చుకోవాలండి. ఇది ఇదిగో ఇంత మీటర్స్ మోసుకుని ఇంత ఇంటిలిటీ ఏరియాస్ అయినప్పటికీ ఇంత నీట్ అండ్ క్లీన్ గా కట్టడం అనేది వాళ్ళకి మెచ్చుకోవాలా. ఎందుకంటే సందర్శకులు ఈ దృశ్యాల్ని అంటే ఈ యొక్క మరి అందమైనటువంటి ప్లేసులు చూడడానికి వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పి నీట్ అండ్ క్లీన్ గా ఈ విధంగా కట్టారనమాట. వాళ్ళకైతే నిజంగానే మెచ్చుకోవాలండి. ఓకే రండి, మేమైతే దగ్గరకు వచ్చాం. 1 minute లో అక్కడికి ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ఫిల్ గా వాటర్ ఫాల్స్ చూపిస్తాం. కాసేపు ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ నుంచి అయితే ఒకవేళ మీరు విజిట్ చేయడానికి వస్తున్నట్టు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఇదిగండి మేమైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ వాటర్ ఫాల్ కి దగ్గరలో వచ్చాము. చూడండి, ఎటు చూసినా మేమైతే లోయలోకి దిగామన్నమాట. ఇది చూడండి, మూడు జోన్ల నుంచి అయితే వాటర్ ఎంత అద్భుతంగా కాస్త వాటర్ ఫ్లోటింగ్ అయితే తగ్గినా సరే చూడడానికి అయితే చాలా బాగుందండి. చూడండి, ఇదిగండి మేము స్టార్టింగ్ లో అయితే అక్కడ నుంచి మీకు చూపించాము. తర్వాత ఇదిగండి మొదటిగా అయితే ఈ వాటర్ ఫాల్ ని చూపించాలి. తర్వాత చూడండి బోత్ ఆఫ్ సైడ్ అన్నమాట. అంతగా ఎంత బాగా పడుతుంది చూడండి వాటర్ ఫాల్. మేము అనంతగిరి ప్రాంతాల్లో చూసిన వాటర్ ఫాల్ లో ఒక ఎత్తు అయితే దానికి మించినటువంటి వాటర్ ఫాల్ అన్నమాట ఈ తుడుమ వాటర్ ఫాల్. చాలా చాలా బాగుందండి. మేమైతే కిందకి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ అనుకుంటా, అప్పుడు పూజించే వాళ్ళు పూర్వీకులు, ఇప్పుడైతే పూజించట్లేదు. ఇక్కడ చూసినట్లయితే శివలింగాలు తయారు చేసి ఇక్కడ పూజిస్తుంటారేమో. ఇప్పుడైతే లేదు, ఇది చాలా పాతబడిపోయింది. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళి వాటర్ ఫాల్ మూడు దిక్కుల నుంచి వస్తున్నాయి, అవి మీకు చూపిస్తాను, మీరు రండి. ఓర్ దేవుడా, లాగలా జాగ్రత్త. ఏమి చల్లగా చూడ అనుకుందా అనుకు. ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గర వస్తాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వాటర్ ఫాల్ అనేది. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళి ట్రై చేసి చూద్దాం. అమ్మో, రఘు వావ్. ఇదిగో ఫ్రెండ్స్, మనం అయితే వాటర్ ఫాల్ అయితే వస్తాం. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉందన్నమాట.
దాదాపు ఒక 2 కిలోమీటర్లు వచ్చాం, కానీ చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా రాయి నుంచి వాటర్ అనేది జారుతుంది. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. మనం దగ్గరికి వెళ్దాం రా. ముందుకు వెళ్దాం. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. చాలా చల్లగా ఉంది ఇక్కడ, వాటర్ అనేది వస్తుంది కాబట్టి. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట వాటర్ ఫాల్. చిన్నది లైట్ గా ఇంద్రధనుసులా కనిపిస్తుంది. కెమెరా అయితే అంత కనిపించదేమో, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ గా అయితే వస్తాం. 3 దిక్కులు అన్నమాట. 3 దిక్కులు కూడా ఒకే హైట్ నుంచి వస్తుంది. చూసారు కదా, ఈ ప్లేస్ కి విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదైతే చాలా ఆనందంగా ఉంది మేము రావడం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పై నుంచి వాటర్ అనేది వస్తుంది. कट कीजिए लगा। हाँ हाँ, डर मना से लगा। अरे అసలు దాటి తగినట వారు దేవుడా. ఇతలరా రఘు, ఇతల లే. లాస్ట్ ఎందుకు చెప్పేద్దాం. అబ్బా, ఓకే ఫ్రెండ్స్, మాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.